హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఈరోజు మన వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకంటే మేము తెలుగు వాళ్ళమే, బట్ ఈరోజు మనం జరుపుకోబోతున్నది కేరళ ఫేమస్ ఫెస్టివల్, అదేనండి ఓనం. అవును, ఈసారి మేము వెళ్ళబోతున్న ఒక గ్రాండ్ ఓనం సెలబ్రేషన్స్ 2026 మా హస్బెండ్ ఆఫీస్లో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్లో మేము కూడా ఒక పార్ట్ అయ్యాము. సో ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, అలానే ఓనం అంటే నాకు మాత్రం ఒక అందమైన ట్రెడిషన్. చుట్టూ కనిపించే అందమైన డెకోర్, అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే ఒక పండుగ. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయే ఉండాలి. సో చాలా బాగుంటుంది ఈ సెలబ్రేషన్స్ అయితే. మేబీ సర్వీస్లో ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేస్తాం ఈ సెలబ్రేషన్స్ని. బట్ ఎప్పుడు రిటైర్మెంట్ అయితే మిస్ అవుతామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా అరిటాకుల్లో వడ్డించే అద్భుతమైన ఓనం సాధ్య. సో ఈసారి అయితే నేను ఓన్లీ కేరళ సెలబ్రేషన్సే కాకుండా నేను ఎలా రెడీ అయ్యాను అనేది నా గెట్ రెడీ విత్ మీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను కేరళ అటైర్లోనే వెళ్తాము. ఓనం అంటే ఇయర్లీ వన్సే కదా మనం జరుపుకునేది, అది కూడా సర్వీస్లో ఉన్నప్పుడే. సో అందుకని చెప్పి ఈసారి అయితే నేను ఈ కలర్ శారీని చూస్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మీరు వీడియో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా అదే టిష్యూ కలర్లో క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో తీసుకొని కట్టుకున్నాను పింక్ బ్లౌజ్తో. ఈసారి అయితే క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ పట్టు శారీని నేనైతే చూస్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి కేరళ శారీ కట్టుకుంటాము, ఒక్కొక్కసారి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్, కొంచెం ఆ థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా నేనైతే ప్రిఫర్ చేసుకుంటాను. సో ఒక్కొక్కసారి కేరళ నుంచి కూడా తెప్పించుకుంటాం, మా ఫ్రెండ్స్తో కేరళ నుంచి తెప్పించుకొని కట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా అయితే నేను రెడీ అయ్యాను, నల్ల పూసలు పెట్టుకొని చేతికి ఆ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అండ్ మస్టిన్ షుట్గా గంధం పెట్టుకుంటాము, అండ్ మల్లెపూలు తప్పకుండా ఉండాల్సిందే. సో హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఓనం, విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ ఓనం. ఈరోజు అయితే ఆఫీస్లో లంచ్ ఉంది. సో అందుకని చెప్పి మా హస్బెండ్ ఆఫీస్లో లంచ్ ఉంటే అక్కడికి మేము అందరం కూడా రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇంకా మొత్తం అందరికీ కూడా విషింగ్ యూ. ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఏంటి అని అవి కూడా షూట్ చేసి చిన్నగా ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో సీ యూ సూన్, బాయ్ బాయ్. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆల్రెడీ 12 o'clock అయిపోయింది, 12:10 అయిపోయింది, నేనే లేట్. సో ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక బాకీ కలుద్దాం. అండ్ ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము. ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి. మనకి ఇష్టమైన పండగ కోసం రెడీ అవుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా, అలాగే నేను కూడా పూర్తిగా రెడీ అయ్యి ఇక అయితే మేము బయలుదేరిపోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా గ్రాండ్ ఓనం సెలబ్రేషన్స్కే ఇక అయితే మేము బయలుదేరిపోతున్నాము. వెన్యూ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, స్టార్టింగ్లో నేను పోస్ట్ చేశాను కదా, అవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉండే ఫెస్టివ్ వైబ్స్. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే తిను నా తమిళ్ ఫ్రెండ్, తను కూడా అనుకోకుండా మా ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము. అండ్ ఎంట్రన్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ ముగ్గు ఉంటుంది, దాన్ని కలర్ఫుల్ పూకలం అంటారు. అంటే పూలతో వేసిన ముగ్గు అనమాట. చాలా అందంగా ఉంటుంది. వివిధ రకాల పువ్వులు, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్తో ఎంతో ఓపిక్గా శ్రద్ధగా వేసిన ఈ పూకలం చూడడానికి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓనం సెలబ్రేషన్స్లో పూకలానికి కూడా ఒక స్పెషల్ స్థానం ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా పూలని జోడిస్తూ, అంటే ఈ ముగ్గు ఏంటంటే ఫస్ట్ ఒకేసారి వేసారనమాట. రోజు కూడా ఒక్కొక్క వెరైటీ ఫ్లవర్స్ని, రోజుకొక రకం పూలతో దాన్ని డెకోర్ చేస్తూ పూలను జోడిస్తూ ఈ పూకలాన్ని అయితే మరింత అద్భుతంగా అందంగా తయారు చేస్తారు. ఈ ఓనం సెలబ్రేషన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రెడిషన్ అంట. పూకలం చుట్టూ వెలిగించిన దీపాలు కానీ, పూలు అలంకరణ కానీ, ట్రెడిషనల్ వస్తువులు కానీ, ఇవన్నీ కూడా కలిసి వెన్యూకి ఒక ప్రత్యేకమైన అందాన్ని అయితే తీసుకొని వస్తాయి. ప్రతి మూలలోని ఓనం పండుగ యొక్క ఆత్మీయతని, ఆనందాన్ని మనకి కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ కూడా డెకోర్ మీరు చూస్తున్నట్టయితే ఆ స్టేజ్ దగ్గర కూడా మొత్తం అవన్నీ కూడా రియల్ ఫ్లవర్సే, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడరు, అన్నీ కూడా రియల్ ఫ్లవర్సే. దీపం పెట్టిన దగ్గర కూడా రియల్ ఫ్లవర్సే. అండ్ అయితే ఇంక ఇక్కడ ఓనం స్టోరీతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఈవెంట్ మీరు ఇక్కడ క్లాసికల్ డాన్స్ చూస్తూ ఉండండి. నేను అసలు ఈ ఓనం ఎందుకు జరుపుకుంటారో అనేది మనం తెలుసుకుందాం. ఈ ఓనం వెనుక ఒక కథ ఉంది, మనందరికీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వకాలంలో మహాబలి అనే రాజు ఉండేవాడు. ఆయన ఎంతో గొప్ప రాజు.
తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడంట. మహాబలి రాజ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేవారంట. ఎవ్వరికీ ఎలాంటి బాధలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారని చెప్తున్నారు. మహాబలి చాలా దానశీలి కూడా, అంటే దానం చేసే గుణం కలిగినవాడు. తన దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి లేదనకుండా ఇచ్చేవాడంట. అలా మహాబలి రాజు పేరు కీర్తి 3 లోకాలకు వ్యాపించింది. అయితే మహాబలి రాజు యొక్క కీర్తిని గురించి దేవతలకు కూడా తెలిసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మహాబలి రాజును పరీక్షించడానికి వచ్చారని పురాణ కథలు చెప్తున్నాయి. వామనుడు ఒక చిన్న బాలుడు రూపంలో మహాబలి దగ్గరికి వెళ్ళి నాకు 3 అడుగుల భూమి కావాలి అని అడిగాడు. మహాబలి రాజు నవ్వుతూ 3 అడుగుల భూమే కదా, తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు వామనుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. ఇక 3వ అడుగు వేయడానికి స్థలం మిగల్లేదు. మాట ఇచ్చిన మహాబలి తన తలనే 3వ అడుగుగా సమర్పించాడని ఈ కథ చెప్తుంది. మహాబలి యొక్క వినయం, దానగుణం, ప్రజలపై ఉన్న ప్రేమ శ్రీ మహావిష్ణువు సంతోషించి అతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడంట. ప్రతి సంవత్సరం తన ప్రజలను చూడటానికి భూమిపైకి ఒకసారి రావచ్చని వరం ఇచ్చాడని చెప్తారు. అందుకే మహాబలి తన ప్రజలను కలవడానికి వచ్చే రోజునే ఓనంగా జరుపుకుంటారు. కేరళ సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఓనం అంటే కేవలం ఒక పండుగ కాదు, మహాబలి రాజును ఆహ్వానించే పండుగ. ప్రేమను, సమానత్వాన్ని, ఆనందాన్ని పంచుకునే పండుగ. అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేయడం, సంప్రదాయ దుస్తులు ధరించడం, పూకలం వేయడం, పాటలు నృత్యాలతో సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఓనంలో భాగమే. అండ్ ఇంకిక్కడ అయితే ఓనం ప్రోగ్రాంలో భాగంగా నెక్స్ట్ అయితే ఓనం తిరువాదిర చేశారు. మీరు చూసే ఉంటారు, లేడీస్ అందరూ కూడా కేరళ ట్రెడిషనల్ శారీ వేసుకొని పర్ఫామ్ చేశారు కదా. ఈ డాన్స్ దేనికి చేస్తారు అంటే ఒక చాలా మెయిన్ రీజన్ ఉంది. కుటుంబ సౌఖ్యం, దాంపత్య ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించడం అని చెప్తారంట. ముఖ్యంగా తిరువాదిర ఖాళీ సందర్భంగా మహిళలు శివుడు, పార్వతీదేవిని స్మరించుకుంటూ ఈ నృత్యాన్ని అయితే చేస్తారంట. అలాగే అందరూ కలిసి ఒకే తాళంలో నృత్యం చేయడం ద్వారా దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఐక్యత, స్నేహం, ఆనందం, కేరళ సంస్కృతిపై గౌరవం వ్యక్తమవుతున్నాయి. తిరువాదిరలో అందరూ ఒకే రిథంకి అనుగుణంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ చేతుల కదలికలతో సున్నితమైన ఎక్స్ప్రెషన్స్తో నృత్యం చేస్తారు. సో ఈ డాన్స్ అయితే చాలా గ్రేస్ఫుల్గా ఉంది. అంటే డాన్స్ అంటారు, తిరువాదిర అంటారు. సో ఇవన్నీ కలిసి తిరువాదిర పర్ఫార్మెన్స్ని ఈ వేడుకల్లో ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్గా మార్చాయి అన్నమాట. ఇక అయితే ఇక్కడ మన పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా, మన ఫౌజీ భయ్యాస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు వచ్చారంటే ఆడిటోరియంలో ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఈ పర్ఫార్మెన్స్ని కలరిపయట్టు పర్ఫార్మెన్స్ అని అంటారు. మొత్తం ఆడియన్స్ని చాలా ఆశ్చర్యపరిచింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కేరళకు చెందిన ఈ పురాతన మార్షల్ ఆర్ట్స్లో వారి వేగం, శరీర నియంత్రణ, సమన్వయం, ధైర్యం నిజంగా చాలా మనం పొగడాల్సిందే. ప్రశంసనీయం అంటాం కదా, అది అన్నమాట. కళరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ కళల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందంట. కళరి అంటే శిక్షణ పొందే స్థలం, పయట్టు అంటే సాధన లేదా పోరాట శిక్షణ అని అర్థమంట. ఈ కళలో శరీరాన్ని బలంగా, చురుగ్గా, సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన వ్యాయామాలు, అడుగులు, కదలికలు నేర్పిస్తారు. మొదట అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే మనకి తెలిసిందే కదా, ఒక డిసిప్లైన్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, స్పీడ్, వీటన్నిటి మీద శిక్షణ అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా భయ్యా వాళ్ళే చేస్తున్నారు, ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చిన వాళ్ళు కాదు. ఇలాంటివన్నీ మనం మూవీస్లో చూస్తాము, స్టంట్ మాస్టర్స్ వాళ్ళు చేసేవి. బట్ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ కలరిపయట్టు చూస్తుంటే ఇది కేవలం పోరాటం కోసం మాత్రమే కాదు, మన శరీరం, మనస్సు, శ్వాస, డిసిప్లిన్ మధ్య సమతుల్యతను నేర్పించే ఒక సంపూర్ణ కళ. మన ఫౌజీ భయ్యాస్కి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిందే. దేశ సేవలో అయితే ఎంత డిసిప్లిన్ అండ్ కరేజ్ చూపిస్తారో, ఇలాంటి ట్రెడిషనల్ కార్యక్రమాల్లో కూడా తమ ప్రతిభని, శక్తిని, సంప్రదాయ కళలపై ఉన్న గౌరవాన్ని కూడా అంతే అద్భుతంగా ప్రదర్శించారు. వారి ప్రతి అడుగులోనూ సాధన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఇంకొచ్చిన గెస్ట్స్ కానీ, ఆడియన్స్ కానీ అందరూ కూడా క్లాప్స్తో ఆడిటోరియం మోగించేశారనమాట. అంత బాగుంది.
చాలా ఎనర్జెటిక్గా చేశారు. వాళ్ళ ఈ కలరిపయట్టు పర్ఫార్మెన్స్ అయితే మొత్తం సెలబ్రేషన్స్లో నాకైతే ప్రత్యేకంగా అనిపించింది. నిజంగా మన వీరుల్ని మనం వారి ప్రతిభని మనస్ఫూర్తిగా ప్రశంసించాల్సిందే. అంత బాగా చేశారు. ఈ కలరిపయట్టు అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు ఇంక నేను ఆ లైవ్లో అంటే మనం ఎప్పుడూ మూవీస్లో చూస్తూ ఉంటామే కానీ లైవ్లో చూడాలి. ఇంకా అక్కడ మ్యూజిక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. వెనకాతల మ్యూజిక్ పెట్టారు. నాకైతే మ్యూజిక్తో ప్లే చేయడం చూపించడం అవ్వదు కనుక నేను ఇలా చూపిస్తున్నాను. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ప్రతి భయ్య ఎంత బాగా చేశారంటే, మాకు అలవాటు కదా ఫౌజీలో ప్రతి ఒక్కరిని భయ్యా అని పిలవడం, అందుకని నేను భయ్యా అంటున్నాను. వాళ్ళలో నాకన్నా చిన్నవాళ్ళే ఉంటారు అందరూ కూడా. బట్ దేర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్, మావలస్ అనమాట. అంత బాగుంది. నేనైతే చాలా మెస్మరైజ్ అయ్యాను. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే చీఫ్ గెస్ట్ వస్తారో వాళ్ళతో గిఫ్ట్స్ ఇప్పించారు. అండ్ దెన్ ఫాలోడ్ బై ఓనం సాధ్య లంచ్. 28 వెరైటీస్తో అరిటాకు వేసి ఒక మంచి సాంప్రదాయమైన భోజనం పెట్టించారనమాట. ఈ రోజుల్లో అయితే మన ఇంట్లో గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు అవనివ్వండి, మనం ఎప్పుడు కూడా కూర్చొని తినటం లేదు. లైక్ నార్మల్ బఫే సిస్టమ్ అలానే తింటున్నాము. బట్ ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ వస్తారో అందరికీ కూడా చక్కగా కొసరు వడ్డిస్తారు. రైస్ వేసుకోండి, సాంబార్ వేసుకోండి, ఘీతో సహా నెయ్యి వేసి మరీ వడ్డిస్తారు. అసలు చెప్తే నమ్మరు ఎంత బాగుంటుందో ఫుడ్ అయితే కూడా. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవ్వరు లేడీస్ హెల్ప్ చేయరు, అందరూ జెంట్సే కుక్ చేస్తారు. అంత బాగా చేస్తారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ ఈవెంట్ డెకోర్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ కూడా ఒక ఫెస్టివల్ వైబ్ కనిపిస్తుంది అనమాట. ఇదేంటి ఆఫీసా అన్నట్టు అనిపించదు మనకి. ఒక ఫెస్టివల్ థీమ్, ఫెస్టివల్ వైబే కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా డెకోర్ చేస్తారు. ముగ్గులు కానీ ప్రతిదీ కూడా అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే నాకైతే మెస్మరైజ్ అయ్యింది. ఇవన్నీ కూడా వన్స్ మా రిటైర్మెంట్ తర్వాత మేము మిస్ అవుతామేమో, చాలా మిస్ అవుతాం ఎవ్రీ ఇయర్. అసలు ఇంకా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ మర్చిపోతామేమో మేము కూడా. అందుకని నేను దీన్ని అయితే ఒక డాక్యుమెంటరీగా తీయాలి అని అనుకున్నాను. ఎంత బాగుందో, చాలా బాగుంది ఈ ఈవెంట్ అయితే. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే లంచ్కి వెళ్ళిపోయాము. అండ్ లంచ్లో కూడా 28 వెరైటీస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆకు మొత్తం నిండిపోతుంది మనకి. అంత డెలిషియస్గా ఉంది లంచ్ కూడా. సో ఇది ఎందుకు నేను ఇంత పెద్ద లాంగ్గా పెట్టాను అంటే, అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. మనం ఎప్పుడో టీవీల్లో చూసినవే కాదు, స్టంట్ మాస్టర్స్ చేసినవి కాదు, వీళ్ళే అసలైన హీరోస్ అని నేను చూపించుకోవాలి అనుకుంటున్నాను. సో చూడండి, అయిపోయింది ఇక్కడతో. ఇదైతే ఇంకా వీళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ వాళ్ళకి. అండ్ దెన్ ఓనం తిరువాతిర చేశారు వాళ్ళకి. లేడీస్ డాన్స్ చేసినారు కదా ఓనం తిరువాతిర దానికి. అండ్ దెన్ ఇగోండి వీళ్ళైతే ఓనం తిరువాతిర చేసిన లేడీస్. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి కలరిపయట్టు చేశారు కదా వాళ్ళకి అందరికీ కూడా గిఫ్టింగ్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము. లంచ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది. ఇగోండి ఇక్కడ వచ్చేస్తున్నారు మన మహాబలిగా ఒకరు కూడా గెటప్ వేసే ఉంటారు మనకి అక్కడ, ఆ థీమ్ మనకి తెలియడానికి. అండ్ మీరు ఈ వీడియోస్ నేను చెప్పిన స్టోరీ కనుక మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో శ్రీ మహావిష్ణువు మహాబలి వామన అవతారంలో వచ్చింది ఫోటో కూడా ఉంటుంది. అండ్ ఇది మా లంచ్ మెనూ అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తారు. టేబుల్ వేసి, కుర్చీ వేసి, చక్కగా వైట్ క్లాత్తో కవర్ చేసి డెకోర్ అంతా చేస్తారు. చక్కగా టేబుల్ వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తారు. అరిటాకులో అన్నీ వడ్డిస్తారు, ఈవెన్ సాల్ట్తో సహా. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇంత మంచి ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఫోటోషూట్ కూడా కావాలి కదా. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసి మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. కొన్ని లవ్లీ మెమరీస్ని క్యాప్చర్ చేసుకున్నాము. మన జీవితంలో కొన్ని బ్యూటిఫుల్ డేస్ అనేవి మనం
మెమరీస్‌గా గుర్తుపెట్టుకోవాలి కదా! ఇలాంటి అకేషన్స్‌లో అందరం కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ సరదాగా గడిపే ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో, ఇలా మా గ్రాండ్ ఓనం సెలబ్రేషన్స్ 2026 అయితే చాలా ఆనందంగా ఫినిష్ అయ్యాయి. ఈరోజు నాకు చాలా నచ్చిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నా ట్రెడిషనల్ ఓనం శారీ లుక్ నుంచి మొదలుకొని బ్యూటిఫుల్ రంగోలీ, ఓనం సెలబ్రేషన్ స్టోరీ, క్లాసికల్ డాన్స్, తిరువాతిర పర్ఫార్మెన్స్, ఫౌజీ భయ్యాస్ ఎనర్జెటిక్ కలరిపయట్టు పర్ఫార్మెన్స్, వారి ధైర్యం, డిసిప్లిన్, అద్భుతమైన టాలెంట్, మనస్ఫూర్తిగా అభినందనలు. మహాబలి ఇంకా చివర్లో అయితే 28 వెరైటీస్‌తో డెలిషియస్ గ్రాండ్ సాదియా. అన్నిటికన్నా ముఖ్యంగా అందరం కలిసి ఒక కుటుంబంలా జరుపుకునే ఈ పండుగని ఓనం మనకు చెప్పే అందమైన సందేశం ఒక్కటే: ప్రేమ, ఆనందం, సమానత్వం, సంతోషం, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ మా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్, ట్రెడిషనల్ ఫుడ్ అండ్ ఫెస్టివ్ వీడియోస్ కోసం కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఓనం. థ్యాంక్ యూ సో మచ్.